అపరాధ పరిహారార్థ బలి అని ఒక అంశం. దీని గురించి లేవియ కాండము 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయములో చదివితే అపరాధ పరిహారార్థ బలి అనేది ఒకటి వస్తుంది సబ్జెక్టు. దాని విధి ఏదనగా అంటాడు. అపరాధం అంటే ఏంటి? ఇప్పుడు ఉదాహరణ చెప్తాను మీకు అర్థమయ్యే రీతిలో. అపరాధం అంటే ఏంటి? మేక చచ్చిందమ్మా, మేక చచ్చిపోయింది కదా, మనం దాన్ని గొంతు కోస్తేనేమో మాంసం తీసి తినేస్తాం, మాంసం తీసి ముక్కలు చేసుకొని వండుకొని తినేస్తాం. కానీ అది చచ్చిపోయింది, రోగం వచ్చి, దాన్ని ఏం చేస్తాం? దాన్ని కూడా గొంతు కోసుకొని తింటామా? ఏం చేస్తాం? మేక కానీ, గొర్రె కానీ, కోడి కానీ. కోడికి కొక్కర రోగం వచ్చింది. పూర్వకాలం కొక్కర రోగం వచ్చినా ఆ కోడిని చచ్చిన దాన్ని పోనీక దాన్ని ముక్కలుగా కట్ చేసి వండుకొని తినేవాళ్ళు. కానీ వీళ్ళకి రాలే ఆ కొక్కర రోగం, అది తిన్నోళ్ళకి వచ్చునేమో కానీ అది ఆ టైంలో రాలేదు. అంటే చచ్చిన దాన్ని ఏం చేస్తాను? ఊరు బయట పడేస్తాం. ఏదైనా జంతువు మన ఇంట్లో పెంపుడు జంతువులు తెస్తే ఊరు బయట పడేస్తాం. అది 2 రోజులకి ఏమవుతుంది? ఆ దారిన పోయే వాళ్ళందరికీ నీచమైన భయంకరమైన కంపు వాసన వస్తుంది. ముక్కలు పూసుకొని పోతుంటారు, తూతు అని పూసుకొని పోతారు. మనిషి చచ్చినట్టు బయట ఉంచారనుకో, అడవిలోనైతే పర్వాలేదు, బయట ఉంచారనుకో ఓపెన్గా ఊరు బయట, మనిషి శరీరం కూడా అంతే కంపు వాసన వస్తుంది. అవునా? అందుకని మనిషి శరీరాన్ని ఆ మనుషులు కనుక బతికున్న వాళ్ళ మీద అసహ్యం పుట్టకుండా మట్టి తీసి, గొయ్యి తీసి, మట్టి తీసి కప్పెట్టేస్తారు. భూమి భరిస్తుంది ఆ వాసనని. చూడండి, ఇలాంటి అపవిత్రకరమైన జంతు శరీరాలు అంటే గొర్రె కానీ, లేక మేక కానీ, పక్షులు కానీ, మన ఆవులు, పాలిచ్చే ఆవులు కానీ చచ్చిపోతే ఊరు బయట పనికిరాని స్థలంలో పడేస్తే బజార్డు పక్షులు వచ్చి పెద్ద పెద్ద రెక్కలు ఉంటాయి చూడు, అది తినేస్తాయి చచ్చిపోయిన జంతువు మాంసాన్ని. అపవిత్రకరమైన పక్షులు వచ్చి ఆరగించేస్తాయి. కానీ అలాంటి జంతు శరీరానికి మన శరీరం, బతికున్నోళ్ళ శరీరము తగిలిందనుకో, దాన్ని ఏమంటారు? ఏం చేస్తారు అప్పుడు? దాని విధి విధానాన్ని చెబుతున్నాడు ఇక్కడ వాక్యంలో. ఈ లేవియ కాండం 5వ అధ్యాయంలో చెబుతున్నాడు. అపవిత్ర పశు కళేబరమే కానీ, అపవిత్రమైన ప్రాకిడ జంతువు కళేబరమే కానీ, అది అపవిత్రమని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడై అపరాధి యొగును. అంటే ఈ సిస్టాన్ని మనం నేటి కాలంలో కూడా పాటిస్తాం. ఇక్కడ ఉన్నది చూడండి, లేవియ కాండము 5వ అధ్యాయంలో ఈ మొదటి నుంచి కొన్ని వచనాలు చదివితే తెలుస్తుంది. ఒక వ్యక్తి, నేను ఉదాహరణ చెప్తున్నాను, ఒక వ్యక్తి దేవునికి మొక్కుబడి చేశాడు. ఏమని? 1,00,000 రూపాయలు ఇచ్చి యేసు ప్రభు మందిర సేవ కొరకు 1,00,000 రూపాయలు ఇచ్చి ఆ 1,00,000 రూపాయలతో పాలరాతి బండలు పరిపిస్తాను మందిరంలో అన్నాడు. 4 రోజులు అయిన తర్వాత అక్కడ అయ్యగారి పద్ధతి నచ్చక నేను ఇవ్వనన్నాడు. ఇది తెలిసి మొక్కుబడి చేసిండా, తెలియక చేసిండా? చెప్పు. 1,00,000 రూపాయలు ఇస్తానని. ఇప్పుడు అయ్యగారి పద్ధతి నచ్చక, అక్కడ పాస్టర్ పద్ధతి నచ్చక ఇవ్వటం మానేసి అపరాధమగు. ఇప్పుడు మొక్కుబడి చేసావు, చెల్లించలేదు. అది చెల్లించకపోయినప్పటికీ, ఆ మొక్కుబడి చెల్లించకపోయినప్పటికీ అది ఎలాంటి దోషం అవుతుందని తెలిసిపోయింది. అది అపరాధమగును. సచ్చిన జంతు కళేబరం తాకిన అపరాధమగును. ఇప్పుడు సచ్చిన జంతు కళేబరాన్ని తాకితే ఇంటికి వచ్చి శుభ్రపడరా, దాన్ని ముట్టుకున్నాడు. ఇప్పుడు శవం ఉందండి,
ఆ శవం దగ్గరికి వెళ్ళావు, ఈ కళేబరాన్ని తాకాడు, ఏం చేయాలి? ఇంటికి పోయి ఏం చేయాలి చెప్పు? కళేబరాన్ని తాకిన వ్యక్తి ఏం చేయాలి? ఇంటికి పోయి అది స్నానము పరిశుభ్రంగా చేయాలి. ఎంతకాలం చేయాలి అట్లాంటి పనులు చేసి వచ్చినప్పుడల్లా అంటే? ఎంతకాలము చేయాలంటే, నువ్వు ఎంతకాలము శవాలను తాగుతూ వస్తావో అంతకాలం చేస్తూనే ఉండాలి. చేసిన తర్వాత పవిత్రత అనిపిస్తుంది. అట్లా చేయకుండా అట్లని పండుకున్నాడు అనుకో, అపవిత్రత ఏదో మనసు లోపిస్తుంటుంది లోపల. అలా మనస్సాక్షి లోపించినప్పుడు, మనస్సాక్షి చెబుతున్నప్పుడు నువ్వు తప్పకుండా స్నానం చేసి పరిశుభ్రపడు నీళ్ల ద్వారాగా. ఇది ఇక్కడ చెప్పిన సిస్టమ్. ఇది పాత నిబంధన సిస్టమా కొత్త నిబంధన సిస్టమా అనేది కాదు. స్నానం చేయటం పవిత్రత కొరకు ధర్మము. ప్రైజులాడు సర్వసాధారణంగా, అంతేనా? సరే, మరి పురుడు పోస్తారు. ఏం చేస్తారు పురుడు పోసినప్పుడు? పసిపిల్లకను తల్లికి ఏం చేస్తారు పురుడు పోసినప్పుడు? ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారా? ప్రసంగం చేస్తారా? స్నానం పరిశుభ్రంగా తల్లికి పిల్లకి చేపిస్తారు. కారణం ఏంటంటే పరిశుభ్రత కొరకే. అన్నీ ప్యూరిఫికేషన్ అండి. అదంతా శిష్టాలు రాసి ఉన్నాయి, కానీ ఇవన్నీ మనం అమలు చేయం. మనం సర్వసాధారణంగా అమలు చేసేది ఏంటంటే, సచ్చిన కళేబరాలను తాకినప్పుడు స్నానం చేయటం అనేది ఒక ఆనవాయితీ, ఒక ఆచారంగా మారిపోయింది. రైతులాడు హల్లెలూయా. మేము ఆ శవం దగ్గరికి పోయించాము. ఆ శవం దగ్గర పోయించిన తర్వాత ఇంటికి రాలేదు, ఆకలేస్తుంది. ఏం చేయాలమ్మా? ఆకలేస్తే చేతులు శుభ్రంగా కడుక్కున్నాం, ఆ వాటర్లో దూరేసాం. మమ్మల్ని అంటుకున్న వాళ్ళందరికీ అంటు పడతారా? అంటు పడుతుంది అంటారు. అంటు వాళ్ళకు కూడా అంటు అవుతుందా? తెలియదు నాకు. అంటు అవుతుందో కంట అవుతుందో తెలియదు, కానీ ఆ కుర్చీల మీద కూర్చొని అన్నం తెప్పించుకొని శుభ్రంగా చేతులు కడుక్కొని అన్నం తినేసాం. అది వానికి తెలిస్తే వాడేమంటాడు? మీరు అక్కడికి పోయొచ్చారు, మమ్మల్ని అంటుకున్నారు, మా కుర్చీలను అంటుకున్నారు అని నీళ్లు కొట్టుకుంటాడు. నీళ్లు ప్రోక్షణం, నీళ్ళని చల్లుకుంటాడు. అది పాత నిబంధన సిస్టమే, కానీ వాడు చేసేది పరిశుభ్రత కొరకే. కానీ పాపం మనకి తెలియదు కదా. మరి నాకు ఆకలేస్తుంది ఎట్లా? మరి ఇప్పుడు 5 గంటల ఇది పొద్దున్న వెనక టిఫిన్ చేసిపోయి ఆకలేస్తుంది. ఆకలి ఎట్లా చల్లార్చాలా? ఒకడు బాటిల్ కొంటున్నాడు, శవం వెంట నడుస్తున్నాడు, నీళ్ళ బాటిల్ కొంటున్నాడు. వాడు నీళ్ళ బాటిల్ ఎక్కడ పెట్టింది? దూరం పెట్టింది. డబ్బులు పెట్టు, ఈ నీళ్ళ బాటిల్ తీసుకొని డబ్బులు పెట్టాను. ఈ డబ్బులకి అంటుకోలేదా? ఈ జేబులో తీసి పెట్టింది కదా. డబ్బు పైసలకు అంటుకోలేదా? అంటూ శవాన్ని అంటుకుని. మరి ఇదేమో వాడు గల్ల పెట్లు వేసుకొని ఇదేమో అంత దూరం పెట్టి తీసుకోపోవాలి. చెప్పండి. ఈ పెన్ను తీసి ఎడబెట్టా, ఈ ఫోన్ తీసి ఎడబెట్టా, బెల్ట్ తీసి ఎడబెట్టా, బెల్ట్ కూడా అన్నీ తీసి ఒట్టి ప్యాంట్ షర్ట్ తీసి దానిలో వేసా, స్నానం చేశా. మరి బెల్ట్కి అంటుకోలేదా? పెన్నుకి అంటుకోలేదా? మరి ఇట్లా సంగతి అంతా ఎట్లా? ఏమో ఎట్లా చేస్తారో మీరు చేసుకొని, నేను పరిశుభ్రత ఎట్లనే చేసుకుని. మొత్తం మీదకైతే కళేబరమును తాకిన వానికి విధి ఏమనగా ఇది. అంటే ఏంటంటే అపరాధి యగుడు. పాత నిబంధన. అది క్రొత్త నిబంధనలో ఇది అవసరం అంటే అవసరమే. ఇది కూడా కారణం ఏంటంటే, నువ్వు కళేబరం దగ్గరికి వెళ్ళివండి, అక్కడ ఆత్మ లేదు, పరిశుభ్రత లేదు. అక్కడ ఆ కళేబరాన్ని ముట్టుకొని వచ్చావు, ఏడ్చి వచ్చావు, లేకపోతే తాకినవు. ఇంటికి పోయి పరిశుభ్రంగా స్నానం చేయటం మంచిది. ఈ విషయాలన్నీ ఈ 3 అధ్యాయాల్లో అపరాధ పరిహారార్థ బలి విషయంలో రాయబడినవి. యేసుప్రభు వచ్చాడు కదా, మనం పరిశుభ్రంగా ఉండకూడదు అనేది కాదు. యేసుప్రభు వచ్చాడండి. ఇవన్నీ కొత్త నిబంధనలో రాయటానికి అక్కడ పుటలో అంటే పేజీలు సరిపోతాయా? రాయడు. మీరు మీ మనస్సాక్షి ఎలా నడిపిస్తే అలా నడవమన్నాడు. ప్రైజ్లాడు హల్లెలూయా. అపరాధ పరిహారార్థ బలి యేసుప్రభువే అయిపోయాడు. యేసుప్రభువే అపరాధ పరిహారార్థ బలి మానవులందరికీ. అయితే దేవునికి స్తోత్రం. సరే, ఈ సిస్టాలు ఇలా ఉంటాయి. అపరాధము నేను చేశా, ఆటలాడుకోవటానికి వెళ్ళాను ఇంటి దగ్గర. ఇప్పుడు కాదు, చిన్నగా ఉన్నప్పుడు. నాయనమ్మ ఇంటికి రాగానే ఈడు ఎక్కడికి వెళ్ళిండని గమనించింది. అక్కడ ఎవరు ఏడుస్తుంటే ఆ శవం దగ్గర పోయి వచ్చాడు అని ఇంటికి రాగానే బట్టలకు లాగోను ఆ సొక్క ఇప్పేసి శుభ్రంగా స్నానం చేయించేది నా నాయన తల్లి.
వాళ్ళు నేర్పుతున్నారు మనకి, మన బైబిల్లో చదవకుండా నేర్పుతున్నారు. వాళ్ళు బైబిల్ను పాటించుకోకుండా నేర్పుతున్నారు. దేవుని స్తోత్రాలు. అపరాధ పరిహారార్థ బలి యేసు ప్రభు చేసేసాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం శవాన్ని పడవేయగానే ఏం చేస్తామంటే, ఆ బోరింగ్ ఏదైనా దొరికితే ముందు కాళ్ళు కడుక్కుంటారు, తర్వాత ఏమో నీళ్ళకి పోయిన తర్వాత స్నానం. కాళ్ళు అయితే కడుక్కుంటారు, ముఖం అయితే కడుక్కొని నోట్లో నీళ్లు పోసుకొని పువ్వుని పోస్తారు. కారణం ఏంటంటే వాళ్ళు పొద్దున్న నుంచి పళ్ళు రుద్దుకోవాలి. అది పళ్ళు కూడా రుద్దురు. కారణం ఏంటంటే చచ్చిన మనిషి దగ్గరది, ఏమి తినరు. కొందరు పళ్ళు రుద్దుకొని ఏదైనా పేలాలో ఛాయో తాగుతారు. ఇలాంటివన్నీ తెలియాలి, విశ్వాసులకు కూడా తెలియాలి. మంచి పద్ధతే శుభ్రంగా ఉండటం. 5, 6, 7 అధ్యాయాలలో ఈ అపరాధ పరిహారార్థ బలిని గురించి రాసి ఉంటుందండి. మీకు మచ్చుకు ఒకటి చెప్పాను. మొక్కుబడి, మన ఈ కళేబరాలు తాకిన విధానంలో అపరాధ పరిహారార్థ బలి ఎలా చేయాలని పాత నిబంధనలో రాసి ఉంటుంది. పాత నిబంధన బట్టే క్రొత్త నిబంధన వస్తుంటుంది. అయితే ఈ 5, 6, 7 అధ్యాయాలు లేవియా కాండంలో ఈ పద్ధతులు రాసి ఉన్నాయి పాత నిబంధనలో. అయితే నేను సింపుల్గా 2 రెఫరెన్సులతో తీసేస్తాను, టైం అయిపోయింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనము. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ఈ 1వ వచనంలో, నీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తు కూడా బ్రతికించెను అన్నాడు. అపరాధాలంటే పాపాలు, తప్పుల చేత చచ్చిపోయారండి. చచ్చిన వాళ్ళకి, చచ్చిన శవానికి జీవం ఉండదు, లేవదు. నేను వాక్యం చెబుతూ వాళ్ళకి, ఎందుకమ్మా అట్లా ఏడుస్తున్నావు, ఏడవకో, ఏడిస్తే నీ మనసు కృంగి మానసికంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇక్కడ ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ చచ్చిపోతే ఏడుస్తూ స్పృహ తప్పి పడిపోయింది. ఫిట్స్ వచ్చేసినాయి. వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయారు. వాళ్ళ తల్లి కొరకు ఏడుస్తూ అందుకని నేను చచ్చిపోతే ఎవరు ఏడకండి, నేను ఒకవేళ ఆకస్మికంగా చనిపోతే పడేయండి కానీ ఏడవకండి అని చెబుతున్నాను నన్ను గురించి. ఎందుకు అనవసరంగా లేనిపోని కథలు, విశ్వాసులు ఎందుకు ఏడుతారు? మా అత్త కూడా చెప్పిందండి, ఏడవద్దు నేను చచ్చినప్పుడు. ఈ అమ్మగారు లాస్ట్లో ఏడ్చింది. లాస్ట్లో అమ్మ అనుకుంటా, అంబా అని కేకలేసింది. ఈ అమ్మ శవం దగ్గరండి. వాళ్ళ అన్న వచ్చిండు దగ్గరికి, నేను చూస్తున్నాను దూరం ఉండి. వాళ్ళ అన్న వచ్చిండు, నెట్టుకొని ఇప్పుడు ఎంగసార్లు ఏడ్చుడు పదన్నాడు. అంతకుముందు ఏడ్చిందో లేదో నాకు తెలియదు, నేను చూడలా. ఏడ్చడం వల్ల ఏ లాభం లేదు. దేవుని దగ్గరికి వెళ్ళిన ఆత్మల గురించి వాళ్ళకి చెప్పాను, మీ మానసికంగా ఆరోగ్యం దెబ్బతింటుంది, ఆలోచించకండి. చచ్చిన వారు వినటం లేదు, నీ ఏడుపున వాళ్ళు వినటం లేదు, వాళ్ళకి తెలీదు, నువ్వు ఏడుస్తుంది కూడా తెలియదు, వాళ్ళ ఆత్మ లేదు, ఏ పరదేశంలోకి పోయింది. నువ్వు ఏడ్చడం వల్ల ఏం లాభం లేదు. నువ్వు ఎవరి కొరకు ఏడుస్తున్నావు చెప్పేనా? నీ చుట్టూ తిరిగి నీ బంధువులందరి కొరకు ఏడుస్తున్నావు. ఈమె బిడ్డ అండి, ఈమె బిడ్డ తల్లి చచ్చిపోతే ఏడవట్లేదే, ఇంత కఠినరాలో కని పెంచి ఉయ్యాల్లో ఊపినందుకు ఒక 2 సుక్కలన్నా కాల్చి ఏడవద్దా అనుకుంటారని ఏడుచుడు ఈ బొంద. మగవాళ్ళు కూడా అంతే, లాస్ట్లో ఏడుస్తారు. ఆ ఏడుపు ఆత్మల కొరకు ఏడిస్తే ఆత్మలు రక్షించబడతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువే మన పాపములను మోయడం జరిగింది. అయితే యేసుక్రీస్తే మన పాపములకు ప్రాయశ్చిత్తమయ్యాడు, ప్రాయశ్చిత్త బలయ్యాడు. పాపమనున్నది ప్రతి వారికి స్వభావ సిద్ధము, అపరాధమనగా స్వభావము ద్వారా చేసిన క్రియ అయి ఉన్నది. ఈ అపరాధ పరిహారార్థ బలి మనం చేసిన సమస్త పాపములకు ఆయనే తన మరణము ద్వారా పరిహారము చేసి ఉన్నాడని చూపుతున్నదండి. ఈ బలి అర్పించువాడు తాను చేసిన తప్పులకు నష్టపరిహారం ఇవ్వవలెను. ప్రభువు
మరణము ద్వారా పాపుల నష్టపరిహారము తీర్చెను. ఎఫెసీ 1:7 దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అపరాధములకు ఆయన రక్తం ద్వారా అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. దేవుని స్తోత్రములు. మనకు పరలోకమందున్న సమస్త ఆశీర్వాదములు స్వాస్థ్యముగా ఉన్నప్పుడు ఆదాము పాపము చేయుట ద్వారా ఆశీర్వాదములను నష్టపరుచుకొని ఉన్నాం. అయితే అంత్య ఆదాము అయిన క్రీస్తు, యేసుక్రీస్తు అపరాధ పరిహారార్థ బలి అర్పించి ఆయన రక్తమును వెలగా నిచ్చి మన నష్టపరిహారమును తానే తీర్చి ఆదాము ద్వారా పోగొట్టుకొనబడిన ఆశీర్వాదములను తిరిగి దయచేసును. ఎఫెసీ 1:3 మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును అని రాయబడిందండి. ఇది సంక్షిప్తంగా అపరాధ పరిహారార్థ బలిని గురించి సంక్షిప్త వివరణ. పూర్తి వివరణ అంటే ఆ 3 అధ్యాయాలు తిరిగేసుకుంటూ దానికి సంబంధించింది చెప్పబడుతుంది. ఉదాహరణ చెప్పే కదా, ఒకడు మొక్కుబడి చేశాడు తెలిసిన తర్వాత ఇది అపరాధం అని తెలుసుకున్నాడు కనుక పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం దగ్గర అపరాధం పరిహారార్థ బలి నిమిత్తమై నిర్దోషమైన జంతువులను తెచ్చి బలి అర్పించేవాడు, దాని రక్తాన్ని తెచ్చి ప్రోక్షించేవాడు యాజకుడు. అక్కడ రాసిన విధులు ఉన్నాయి. అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధము అని రాయబడింది. నేను ఇప్పుడు ఈ లేవియాకాండాన్ని చదవటానికి రేపటి నుంచి ప్రారంభం అవుతున్నాను. దానిలో ఏమన్నా ఈ 5 రకాల బలులు ఎందుకు చెప్పానంటే దానిలో ఏమన్నా ఇంకా క్లూస్ దొరికితే మీకు చెప్తాను. ఈ 5 రకాల బలులు యేసు ప్రభు సిలువైపోయాడు కదండి, గుడ్ ఫ్రైడే టైంలో. దాని నిమిత్తం ఈ 5 రకాల బలులను మీకు వివరించాయి. హల్లెలూయా హల్లెలూయా. ఈ 5 రకాల బలులు ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో ఇట్లా సిలువ యాగం అవటం వల్ల నెరవేరినవి. ఇప్పుడు మనం ఏమేమి శిష్టాలు పాటించాలంటే కొన్ని పాటించేవి ఉన్నాయి, కొన్ని పాటించనివి కూడా ఉన్నాయి. పాటించేవి ఇప్పుడు చెప్పేసాడు. శవాన్ని తాకిన వారు అపవిత్రులు అంటారు. చూడు, అంటూ ముట్టు అంటారు మన భాషలో. బైబిల్ నుంచి వచ్చింది, అది లేవియాకాండం నుంచి వచ్చింది. దాన్ని తొలగించుకోవటానికి ఇల్లు శుభ్రం చేసుకోవటం, ఒళ్ళు శుభ్రం చేసుకోవటం, బట్టలు శుభ్రం చేసుకోవటం, ఇంటికి సున్నం వేయటం, ఏదేదో చేస్తారు. తప్పు అనలేదు నేను, చేసుకోండి. దెబోరమ్మ అన్నదట చచ్చిపోయే ముందు లాస్ట్కి ఒక మాట చెప్పిందంట వాళ్ళ కొడుకులకి, నా శవాన్ని, నేను చచ్చిపోతున్నాను, నా శవాన్ని తీసుకొని చర్చిలోకి పోండి అన్నదట. చర్చిలోకి తీసుకొచ్చి వాళ్ళు స్నానం చేపించి లాస్ట్లో మా కోరిక ఇది ఉంది కదా, చర్చిలో శవాన్ని తీసుకొచ్చి పెట్టారు కుర్చీల మీద. ఆ కోడల తల్లి లోపల ఉన్నారు. అమ్మో అయ్యో చర్చిలోకి శవాన్ని తీసుకొస్తున్నాళ్ళని వాళ్ళు లోపల నుంచి బయటికి రాలా. వీళ్ళు లోపల ఉన్నారు. అప్పుడు వాడు చూడటానికి కూడా రాలా. అంటే వాళ్ళకు ఉన్న మనస్సాక్షి ఏంటంటే శవాన్ని ముట్టకూడదు. ఇక్కడ ఒక పద్మాలో ఒక ఆమె ఉండే, మీ చర్చిలోకి శవాన్ని తీసుకొచ్చి ఆడ పెట్టిలో పెట్టి ఆడ ప్రార్థన చేయించుకొని తీసుకుపోయారు కనుక మీ చర్చి అంత కడగండహో అన్నది. ఈయమ్మ హిందూరాలు, ఈమె మనస్సాక్షి అది. వాళ్ళ మనస్సాక్షులు అలా ఉన్నాయి. క్యాథలిక్ చర్చిల్ని మీరు పరిశీలిస్తే ఇండియా దేశంలో కానీ వేరే దేశాల్లో కానీ పెట్టెలో శవాన్ని ఉంచి శుభ్రపరుస్తారు కదా, అత్తరు సెంట్లు కొట్టేసి చర్చిలోకి తీసుకెళ్ళి ఫాదర్తో ప్రార్థన చేయించుకొని తీసుకుపోయి పడేస్తారండి. ఆ ఫాదర్ శ్మశానానికి రాడు, క్యాథలిక్ ఫాదర్స్ రారండి. నేను వెళ్ళి ఆ శవానికి అక్కడ బొంద దగ్గర ప్రార్థన చేసి కానుక తీసుకొని వచ్చా.
చచ్చిన శవానికి. ఫాదర్ రాడు, ఆ ఫాదరు చర్చిలోనే ఉంటాడు, అక్కడ చేసిపోయి ప్రార్థన చేయించుకొని తీసుకుపోతారు. ఆ సిస్టమ్ అనుకోరాదా? కొద్దిసేపు చర్చి అపవిత్రంగా ఉండదు, ఒక 2-3 రోజుల్లో పవిత్రం అయిపోతుంది గాలి చేత. కానీ ఆమె కోరిక నెరవేర్చడానికి వద్దులే సార్, ఎందుకంటే కొందరికి అభ్యంతరాలు ఉంటాయంటే వాళ్ళు బతిలాడి తీసుకొచ్చి పెట్టారు ప్రార్థన చేసుకొని పోదామని. నేనేం చేయాలి? వద్దయ్యా అంటాడు. తీసుకొస్తాను సార్, ఆమె లాస్ట్ కోరిక సార్ చర్చిలో ఉండాలని. ఆడేమి లేదు, ఆత్మ వెళ్ళిపోయింది, పైకి వెళ్ళిపోయింది ఆత్మ. అక్కడేం లేదు, వట్టి శవం ఉంది. శుభ్రపరిచారు, పడేయటాన్ని తీసుకుపోయేటప్పుడు అక్కడ తీసుకొచ్చి ప్రార్థన చేసి తీసుకుపోయారు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. సువార్తమ ఫ్యాన్ ఇది ఇంకా ఉంది, ఫ్యాన్ ఉంది. ఆమె మట్టిలో మట్టి అయిపోయింది. 5 ఏళ్ళు అయిందో 6 ఏళ్ళు అయిందో ఆమె చచ్చిపోయి. ఆమె ఫ్యాన్ అట్లానే ఉంది. చెప్తున్నానా సువార్తమ పెట్టిన ఫ్యాన్ అని? దేబోరమ ఇచ్చిన కార్పెట్, ఈ కార్పెట్, ఈ 2 బొంబాయి నుంచి తెచ్చిన కార్పెట్లు అట్లానే ఉన్నాయి. ఆమె పోయి మట్టిలో ఉంది. ఈ సువార్తమను దేబోరం ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. చచ్చిపోయారు వాళ్ళిద్దరు. ఆమె ముందు 5-6 ఏళ్ల క్రితం చచ్చిపోయింది, ఈమెం పోయిన సంవత్సరం ఇదే ఏప్రిల్లో చచ్చిపోయింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఒకసారి కూర్చొని, నేను చూశాను, విన్నాను. అయ్యా మీరు ఇలాంటి దర్శనాలు ఇంతకుముందు ఉపవాసాలు ఉన్నప్పుడు చెబితివి కానీ ఇప్పుడు చెప్పట్లేదుగా. వస్తున్నాయండి, నేను రాసి పెట్టుకోవట్లేదు, నేను గుర్తుపెట్టుకోవట్లేదు, వస్తున్నాయి. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. వస్తున్నాయి కానీ కొన్ని పట్టించుకోవట్లేదు. దర్శనాలు వస్తాయి కనుక అపరాధ పరిహారార్థ బలి ప్రభు అయిన యేసు సమస్త మానవాళి కొరకు ఆయన సిలువలోనే అర్పించాడు. ఇప్పుడు మనం ఏ అపరాధం చేసినా ప్రభువుకి నివేదిస్తే సరిపోతుంది. నువ్వు మొక్కుబడి చేసావు, నేను ₹1,00,000 మీ సేవ కొరకు ఇవ్వాలని కొన్నావు కదా, అపరాధం చేసావా? ఇవ్వాలనుకున్నావు, అపరాధం చేసావా? దానిలో ఏమనండి, ఇదంతా నేనే చేస్తా పని అన్నాడు. చేసేసాడు, అయిపోయింది. దానికి విరుగుడే అయిపోయింది. ఇది ఇల్లు నేను కడతానన్నాడు, కట్టేశాడు. నేను ఫ్లోరింగ్ చేస్తానన్నాడు, చేసేసాడు. మొక్కుబడి. ఒకవేళ ఆ క్రియ జరిగించలేని ఎళ్ళ అది అపరాధం అవుతుంది అట్టి వ్యక్తికి. ఇప్పుడు ఒకళ్ళు ₹1,00,000 నేను దేవుని మందిరానికి సేవ కొరకు ఇస్తాను, మీ సేవకులు మీరు దేనికన్నా వాడుకోండి అంటారు. దేవునితో అంటారు, నాతో కాదు. నాతో చెబుతారు కానీ సేవలు తప్పించుకుంటారు తర్వాత. ఎందుకు? కట్టలేని పరిస్థితి, ఇవ్వలేని పరిస్థితి వచ్చినప్పుడు. కానీ వాళ్ళు నాతో అబద్ధం ఆడతారు కానీ దేవునితో ఆడరు కదా. అది నిలిచి ఉంటుందా? అపరాధం అవుతుంది. అది నోటి దురుసు మాట అంటారు. అది నేను ప్రతీ నెల దశమాంశాలు ప్రభు సేవ కొరకు ఇస్తాను అంటారు. కొందరు ఇస్తారు, కొందరు ఇవ్వకుండా తప్పిస్తారు. అది అపరాధం అవుతుంది. ఇవ్వలేనప్పుడు నోటితో చెప్పావు దేవునికి, ఇవ్వలేనప్పుడు అది అపరాధం అవుతుంది. దానికి బలియాగము ప్రభు యేసుక్రీస్తు. మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకుందాం.